ఈ సమ్మర్ లో బాగా ట్రెండ్ అవుతున్న మ్యాంగో చట్నీ అయితే నేను చేయకుండా ఉంటానా, ఖచ్చితంగా చేసి తీరాల్సింది. కొంచెం లేట్ అయినా మిరపకాయల కబాబ్ అయితే చేసేసి ఇల్లంతా పొగ పెట్టేశాను. మా ఆయన ఇంట్లో లేడు కాబట్టి బతికిపోయాను. తర్వాత అయితే మామిడికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. మామిడికాయ పైన అయితే తొక్కేమీ తీయలేదు. ముందైతే కబాబ్ చేసుకున్న మిరపకాయల్ని రోట్లో వేసుకుని అయితే దంచుకున్నాను. అవి కొంచెం బరకగా దంచుకున్న తర్వాత అందులో కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని దంచుకున్నాను. ఈ చిన్న రోట్లో అన్ని సరిపోవని చెప్పి మామిడికాయ పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. గిన్నెలో వెల్లుల్లిపాయ, ఉప్పు, జీలకర్ర కూడా వేసుకొని దంచుకున్నాను. తర్వాత నూరుకున్నటువంటి మామిడికాయ ముక్కలు దాంట్లో కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను. తర్వాత తాలింపు అయితే పెట్టేశాను మామిడికాయ పచ్చడికి. నూరుకున్నటువంటి మామిడికాయ పచ్చడిని తాలింపులో వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోవాలి. టేస్ట్ అయితే పుల్లగా కారంగా భలే టేస్టీగా ఉంది. దోశల్లోకి అయితే సూపర్ గా అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్